ఎన్నికల తేదీలు ఖరారు కాకముందే ప్రచారం మాత్రం జోరందుకుంది. ఓయూ జేఏసీ డిమాండ్ మేరకు రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడానికి రాజీనామాలు చేసిన పార్టీలలో టీఆర్ఎస్, బీజేపీ ముందు నిలవగా టీడీపీ, కాంగ్రెస్ పదవులు వదులుకోవడానికి ససేమిరా అన్నాయి. తమ ఆలోచనలకు అనుగుణంగా రాజీనామాలు చేసిన శాసనసభ్యులను గెలిపిస్తామని చేసిన శపథం మేరకు ప్రచారం చేయడానికి చైతన్య యాత్రలను నిర్వహిస్తూ ప్రజల్లో తెలంగాణ ఆవశ్యకతను తెలియజేస్తున్న జిల్లాలలో హుజురాబాద్, సిరిసిల్ల, కొరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలలో చైతన్య యాత్ర నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పల్లె తిరుగుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉప ఎన్నికలలో వేసే ప్రతి ఓటు ప్రజల ఆకాంక్షగా ఈ ప్రభుత్వానికి సమైక్యవాదాన్ని తెలియజెప్పాలని ఓయూ, కేయూ, జేఏసీలు యత్నిస్తున్నాయి. ఎన్నికల తేదీలు ఖరారైతే గ్రామీణ ప్రాంతాలన్నీ యువతతో నిండిపోయేలా కనిపిస్తున్నాయి. యువత సందేశాన్ని గ్రామీణ ప్రజలు ఎంతవరకు వింటారో వేచి చూద్దాం. తెలంగాణ విద్యార్థి ప్రజా చైతన్య యాత్రగా ఆ 12 నియోజకవర్గాలకు బస్సు యాత్ర ద్వారా బయలుదేరి రావడం జరిగింది. ఆ కరీంనగర్ గడ్డకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ప్రతిసారి ఉద్యమాన్ని ఉరకలెత్తించింది కరీంనగర్ గడ్డ. కానీ ఆ కరీంనగర్ గడ్డ మీద ఇవాళ ఇంటి దొంగలు, కొందరు తెలంగాణ ద్రోహులు తెలంగాణ ఉద్యమాన్ని మలినం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు ముఖ్యులు మంత్రి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు. గతంలో ఇదే మంత్రి శ్రీధర్ బాబు గారు మా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చి నేను ఇప్పటి నుండి మాజీని